నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ఏ ఇద్దరి మధ్యనైనా బంధం బలంగా ఉండాలి అని అంటే కూడా వాళ్ళిద్దరి మధ్యన ఎటువంటి దాపరికం లేకుండా ఉండాలి. ఇది భార్యాభర్తలకి ముఖ్యంగా బాగా వర్తిస్తుందని చెప్పాలి. ఏ ఇద్దరి మధ్య అయినా సరే కూడా బంధం బలపడాలంటే లోపల ఒక రకంగా, బయట ఒక రకంగా ఉండకూడదు. అసలు బంధం బలపడడానికి ఎటువంటి మార్గాల్ని మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎలా ఉండాలి అనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు సైకియాట్రిస్ట్ ప్రియా గారు. హలో మ్యామ్. హలో మ్యామ్, జనరలీ కొంతమంది లవర్స్ని మనం తీసుకుంటే బిఫోర్ మ్యారేజ్ బాగానే లవ్ చేసుకుంటారు, ఒకరికొకరు ఇద్దరు బాగా అర్థం చేసుకుంటారు, చాలా స్ట్రాంగ్గా మేము ఉన్నాము అని అనుకున్న తర్వాతే పెళ్లి వరకు వెళ్తారు. పెళ్ళైన తర్వాత కొద్ది రోజులకి మళ్ళీ వాళ్ళిద్దరు కూడా మా ఇద్దరికి సెట్ అవ్వట్లేదని విడిపోతారు. ఆ సెట్ అవ్వకపోవడం అంటే ఏంటి మ్యామ్? బిఫోర్ అన్నీ చూసుకుంటారు కదా, ఎందుకు వాళ్ళిద్దరి మధ్యన మళ్ళీ అలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అంటారు? సో మీరు చెప్పినట్టు పెళ్ళికి ముందు ఇట్ డిపెండ్స్ ఆన్ ఇట్ ఈస్ రెస్పాన్సిబిలిటీస్ అనేది అక్కడ ఉండదు, ఎక్స్పెక్టేషన్స్ అనేది ఉండదు. బట్ మ్యారేజ్ ఈజ్ అగైన్ అన్ ఇన్స్టిట్యూట్ అనమాట. అక్కడ ఇట్స్ లైక్ అ యూనిట్, వీ హ్యావ్ టు ఫంక్షన్ టుగెదర్. మ్యారేజ్ అనేది ఇట్స్ అ కంప్లీట్ డిఫరెంట్ థింగ్. ఇట్స్ నాట్ జస్ట్ అ రిలేషన్షిప్, దిస్ అ లాట్ ఆఫ్ కాంప్రమైజెస్, కమిట్మెంట్ అండ్ అఫ్ కోర్స్ రెస్పాన్సిబిలిటీస్. సో వెన్ ఇట్ కమ్స్ టు రెస్పాన్సిబిలిటీస్, అక్కడ ఒక అండర్స్టాండింగ్ లేకపోతే I think any relationship, there will be little bit of misunderstandings, little bit of arguments, ఇవన్నీ జరుగుతుంది. కానీ if it puts the other person, వాళ్ళ mental health ని, అంటే మోస్ట్ కామన్గా one of the spouse, one of the partners may go into depression, కానీ ఫిజికల్ హెల్త్ ఇష్యూస్ మేనిఫెస్ట్ అవ్వడం, దానివల్ల సైకియాట్రిక్ సిమ్టమ్స్ లైక్ మెంటల్ హెల్త్ ఎఫెక్ట్ అవ్వడము, ఇవన్నీ ఒక కంపాషనేట్ ఎన్వైరన్మెంట్లో మనం ఓపెన్ కమ్యూనికేషన్ పెట్టకపోతే, ఇఫ్ వీ డోంట్ టేక్ కేర్ ఆఫ్ ఈచ్ అదర్ ఇన్ కాన్సెప్ట్ ఆఫ్ హెల్త్, లేకపోతే వీ మైట్ మిస్ సమ్ సిమ్టమ్స్ అనమాట. మోస్ట్ కామన్ మనం ఇలాంటిది కపుల్స్లో ఎస్పెషలీ వీ ఐడెంటిఫై వన్ ఆఫ్ ద పార్ట్నర్కి ఒక మెంటల్ హెల్త్ ఇష్యూ ఉంటుంది, సంథింగ్ లైక్ ఎన్ యాంగ్జైటీ కానీ, సంథింగ్ లైక్ ఒక పర్సనాలిటీ, అంటే కొంచెం డిఫరెంట్ పర్సనాలిటీ. అంటే పర్సనాలిటీ అనేది మన అప్బ్రింగింగ్లో వస్తుంది. వీ ఆల్ ఆర్ బాటప్ ఇన్ డిఫరెంట్ అట్మాస్ఫియర్స్, వీ హ్యావ్ డిఫరెంట్ ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ ఈచ్ అదర్. అంటే బిఫోర్ మ్యారేజ్ అన్ని గుడ్ క్వాలిటీస్ మాత్రమే చూసుకుంటారా ఇద్దరు? ఒక గుడ్ క్వాలిటీస్ మాత్రమే షేర్ చేసుకుంటారా, అందుకే నచ్చుతుందా, తర్వాతే తెలుస్తుందా అని? అదే బిఫోర్ మ్యారేజ్ అంటే డిపెండ్స్, ఆర్ యూ keeping an open communication. See, there are couples who are happy before marriage, after marriage also they are happy nicely, because ఎందుకంటే ఆ ఓపెన్ కమ్యూనికేషన్, బీయింగ్ హానెస్ట్ విత్ ఈచ్ అదర్, వాట్ యూ వాంట్ యాజ్ అ పర్సన్, వాట్ ఐ వాంట్ యాజ్ అ పర్సన్ అనేది క్లారిటీ ఉంటే దెర్ బి వెరీ లెస్ ఛాన్సెస్ ఆఫ్ ఒక డిస్హార్మనీ అంటారు దీన్ని, మ్యారైటల్ డిస్హార్మనీ, వెరీ లెస్ ఛాన్సెస్ ఉంటుంది. ఫర్ ఎవ్రీ రిలేషన్షిప్స్ ఆర్గ్యుమెంట్స్ ఉండాలి, అట్ ద సేమ్ టైమ్ యూ షుడ్ సిట్ టుగెదర్, యూ షుడ్ రిజాల్వ్ ఇట్. బట్ రిజాల్వ్ ఎప్పుడు అవ్వదంటే వెన్ దెర్ ఇస్ అ బ్రేక్ ఆఫ్ ట్రస్ట్ కానీ, ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ ది అదర్ పార్ట్నర్, అప్పుడు జరుగుతుంది. సో ఇండివిజువలీ వాట్ యూ నీడ్, సెల్ఫ్గా ఒక క్లారిటీ వస్తే దాని గురించి ఓపెన్గా మాట్లాడుకుంటే వీ కెన్ అవాయిడ్ మ్యాక్సిమమ్ ఆఫ్ ద డిస్హార్మనీ ఫర్ షూర్. అంటే బేసిక్గా ఈ రోజుల్లో మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు కూడా బోత్ ఆర్ వర్కింగ్ అవ్వటం వల్లే ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని అనుకోవచ్చా? ఎందుకంటే దే డిడ్ంట్ స్పెండ్ టుగెదర్ కదా, మోర్ టైం. ఎస్, ఐ అగ్రీ. క్వాలిటీ టైం టుగెదర్ చాలా ఇంపార్టెంట్. లైక్ ఇద్దరు కూర్చోవడము వితౌట్ స్క్రీన్, ఆఫ్ కోర్స్, విచ్ ఐఎమ్ సేయింగ్ నౌ, మనం నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ అలా కాకుండా క్వాలిటీ టైం అనేది స్పెండ్ సమ్ టైమ్ విత్ బాండింగ్. సో ఇఫ్ యూ హ్యావ్ ఎ చైల్డ్ ఆల్సో, సిట్ విత్ ద చైల్డ్, జస్ట్ ఒక క్రేయాన్స్ తీసుకొని జస్ట్ ఆల్ ఆఫ్ యూ డ్రా, జస్ట్ మేక్ లాఫ్, జస్ట్ మేక్ ఫన్ అండ్ జస్ట్ కొంచెం సరదాగా అలా కూర్చోవడము వితౌట్ ఎనీ స్క్రీన్, వితౌట్ ఎనీథింగ్, జస్ట్ ఓపెన్ టాక్. దిస్ ఈజ్ యాక్చువల్లీ ఎ స్ట్రెస్ బస్టర్ అనమాట. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఆల్ మెన్ అండ్ ఉమెన్ ఆర్ వర్కింగ్, వీ కమ్ బ్యాక్ హోమ్, వీ పుట్ our favorite series, we put our favorite shows, and we just, there's no talking, there's no communication basically. That is the biggest problem. A chinna component, having dinner together, at least one meal together, dining table lo కూర్చొని చేయడము, you will have an open communication. How was your day? Like one partner comes back and say, you just ask how was your day today, sharing the burden. So the main thing is communication nowadays, especially దానికి తప్పకుండా టైం తీసుకోవాలి. So one easy way is having a meal together where you can talk with each other for at least 1 hour. సో మాక్సిమం కపుల్స్లో ఈ హెల్తీ రిలేషన్షిప్ అనేది మిస్ అవటానికి మెయిన్ రీజన్స్ ఏముండొచ్చు? Main reasons, there are multiple main reasons. Maybe one of the physical health issues of the partner. How about the work atmosphere of the partner? వాళ్ళ వర్క్ అట్మాస్ఫియర్లో ఉన్న బర్డన్, కొన్ని డిఫెన్స్ మెకానిజం అంటారు, డిస్ప్లేస్మెంట్. అంటే ఇప్పుడు బాస్ ఏదో తిట్టారు, కోపం వచ్చింది, మనం ఇంటికి వెళ్ళేసి రిఫ్లెక్టింగ్ ఇట్ ఆన్ టు ద వైఫ్, కానీ రిఫ్లెక్టింగ్ ఆన్ టు అ చైల్డ్, బికాస్ దే విల్ నాట్ బౌన్స్ బ్యాక్. You are taking your anger from here and putting it there.
దాన్ని మనం సైకలాజికల్లో డిస్ప్లేస్మెంట్ అనే డిఫెన్స్ మెకానిజం అంటాం. సో యూనో స్టాపింగ్ దాట్, మీకు అవేర్నెస్ తీసుకోవడానికి ఇది డిస్ప్లేస్మెంట్ జరుగుతుంది, లైక్ దిస్ యాంగర్ ఈస్ బీయింగ్ పోర్ట్రేడ్. ఇప్పుడు బాస్ని అయితే తిరిగి రిప్లై చేయలేము, వీ కాంట్ షౌట్ ఎట్ దెమ్ బికాస్ వీ లూజ్ అవర్ జాబ్. బట్ అట్ ద సేమ్ టైమ్ at home no one is going to do anything, we take them for granted and we put all our anger on them and that would reflect back. మనం ఆ ప్రాసెస్లో ఆ పార్ట్నర్ని మనం మేబీ వీఆర్ పుషింగ్ హిమ్ ఇన్ టు డిప్రెషన్ ఆల్సో, వీ మే నెవర్ నో. మళ్ళీ ఆ టు టాక్, ఆ ఓపెన్ కమ్యూనికేషన్ రావడానికి కొంచెం డిఫికల్టీ వస్తుంది, గ్యాప్ వచ్చేస్తుంది, బికాజ్ ఇట్స్ జస్ట్ యాంగర్ గోయింగ్ ఆన్. సో ఇలాంటి ఇష్యూస్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఈవెన్ ఫిజికల్ ఫిట్నెస్ ఇస్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్. అంటే కేరింగ్ ఈచ్ అదర్, సెల్ఫ్ గ్రోత్ అనమాట, సెల్ఫ్ కేర్, the concept of self-care. You need to take care of yourself, your partner needs to take care of himself. You can't put a burden on each other, you're not caring for me, I'm not caring for you. So you are in charge of your own health, you are in charge of your own mental health అనే కాన్సెప్ట్ ఉంటే mostly we can avoid such kind of situations for sure. మనం ఇప్పుడు ఈ మధ్యకాలం చూసుకుంటే ఎక్కువగా ఈ ఇల్లీగల్ ఎఫైర్స్ అనేది చాలా ఎక్కువైపోతున్నాయి. ఎందుకు అలా జరుగుతుంది? ఎంత ఎడ్యుకేటెడ్ పీపుల్ అయినా కూడా అటువైపు వెళ్ళడం జరుగుతూ ఉంది. యా, యాజ్ యూ సెడ్, సి దేస్ మోస్ట్ ఇక్కడ కూడా యాంగ్జైటీ లేదా సెక్షువల్ రిలేషన్షిప్ అనేది ఇప్పుడు కూడా ఒక టాబు. ఈవెన్ రైట్ నౌ టు టాక్ టు అ సైకియాట్రిస్ట్ అబౌట్ సెక్షువల్ రిలేషన్షిప్ ఇస్ లైక్ బిగ్ స్టిగ్మా లాగా, ఒక టాబు లాగా. డాక్టర్ ఏమనుకుంటారు, అయ్యో సెక్స్ గురించి అడగచ్చా, నన్ను జడ్జ్ చేస్తారా అనే భయం. అక్కడ కూడా సేమ్ థింగ్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మ్యారేజ్లో మనం అనుకుంటాం ఓకే, ఒక ఇల్లు అయింది, ఒక కార్ అయింది, ఒక ఇది అయింది, అయిపోయింది, నేను సెటిల్. నో, మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఈవెన్ సెక్షువల్ రిలేషన్షిప్ కూడా చాలా ఈక్వలీ ఇంపార్టెంట్. ఆఫెన్ కపుల్స్ మధ్యలో దాని గురించి వన్ ఆఫ్ దెమ్ ఈజ్ నాట్ ఎడ్యుకేటెడ్, వాళ్ళకి దాని గురించి తెలీదు, దీని గురించి మాట్లాడరు. సమ్ ఆఫ్ దెమ్ హ్యావ్ యాంగ్జైటీ, ఎస్పెషలీ మెన్కి పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటారు. దే ఫీల్ దే ఆర్ ఇన్కేపబుల్ ఆఫ్ బీయింగ్ సెక్షువలీ యాక్టివ్, దీస్ కైండ్ ఆఫ్ థాట్స్, వాళ్ళ స్ట్రెస్. అండ్ అగైన్ somewhere else they are getting an emotional support because they're not able to talk at home, connect అవ్వకపోవడము, ఇంట్లో ఆర్గ్యుమెంట్స్, యాంగర్ వల్ల. somewhere else they are forming that bond where they can share everything openly. So automatically they going into affairs and it's whole becoming a chaotic thing. Often can be sorted out, as I told you before, having meals together, everyday communications open ga pettadamu, యువర్ ఎమోషన్స్, యువర్ ఫీలింగ్స్ ఆన్ అన్ ఎవ్రీడే బేస్ డిస్కస్ చేస్తే ఇలాంటివి మ్యాక్సిమం అవాయిడ్ చేసుకోవచ్చు. సో కొంతమంది పేరెంట్స్ కూడా కంప్లైంట్ చేస్తుంటారు, మా అమ్మాయి తన ఫ్యామిలీ అంతవరకు మాత్రమే గిరిగీసుకొని అలా కూర్చుంటుంది, ఎలాంటి రిలేషన్షిప్స్ని అసలు మెయింటైన్ చేయదు, ఎవరితోనే అసలు సరిగ్గా ఉండదని. ఎందుకు అట్లా జరుగుతుంది? వాళ్ళకి ఏదైనా సైకలాజికల్గా వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉండొచ్చా? ఎస్, డెఫినెట్గా. వెన్ మెయింటైనింగ్ రిలేషన్షిప్స్లో ప్రాబ్లం వచ్చినప్పుడు మనం సైకియాట్రీలో ఒక పర్సనాలిటీ డిసార్డర్స్ అని ఇప్పుడు కొత్త ICD-10 అంటే ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్లో తీసేశారు అది. అంటే పర్సనాలిటీ డిసార్డర్ అనే ఒక టర్మ్ ఉంటుంది. ఇమోషనలీ అన్స్టేబుల్ అనమాట. మేబీ బికాస్ ఆఫ్ ద అప్బ్రింగింగ్, చైల్డ్హుడ్ ట్రామా వల్ల, there's a lot of other factors. చైల్డ్హుడ్లో జరిగేది అడల్ట్ లైఫ్లో మేనిఫెస్ట్ అవుతుంది. అంటే ఎక్సెసివ్గా సెన్సిటివ్గా ఉండడము, excessive focus on impressing people, physical attraction to impressing people excessively but not understanding, అంటే deep ga oka connection form cheyalapu they feel very tensed and they break the relationship. Superficial ga pettukodamu, these are all different types of personalities lo vachchestundi. Some of them are like borderline personality, histrionic personality antaru. Deentlo relationships anni eppudu break avutu maintain cheyadaniki chaala kashtam. It comes with somewhere deep. Deentlo we have to dig in more about చైల్డ్హుడ్ ఎలా ఉంది, హౌ వాజ్ ద అప్బ్రింగింగ్, వాజ్ దర్ అ టాక్సిక్ ఎన్వైరన్మెంట్ ఫ్యామిలీలో ఉందా అనేది మనం ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ మోరోవర్ ఇట్స్ వెరీ కామన్ ఇన్ ద పాపులేషన్ అమాంగ్ యంగ్ గర్ల్స్ ఆఫ్ 16 to 18 గ్రూప్లో ఇలాంటి డిసార్డర్స్ చాలా కామన్. సో ఈ మధ్యకాలంలో ఏదో ఫ్యామిలీ థెరపీ అని కొత్తగా వచ్చిందని విన్నాం, ఏంటి అది అసలు కాన్సెప్ట్? యా, ఫ్యామిలీ థెరపీ అనేది సైకియాట్రీలో డిఫరెంట్ డిజీజెస్లో ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే యాజ్ అ సైకియాట్రిస్ట్ ఫ్యామిలీ అనేది ఒక యూనిట్ అనమాట. దెర్ ఇస్ వన్, sometimes there's dominant parenting, there's only one person taking whole decisions for the family, which is affecting some of them. మనం ఒక మిర్రరింగ్ ఇవ్వట్లేదు. అంటే మిర్రర్ అంటే ఇప్పుడు కీపింగ్ ఇట్ వెరీ ట్రాన్స్పరెంట్, you know in and out about me, like we are one family unit, so you know in and out about me, I know in and out about you. కానీ మనం అది మధ్యలో హైడ్ చేస్తూ, నో మీరు జడ్జ్ చేస్తారా, నాకు భయం వేస్తుంది, విల్ యూ టీజ్ మీ, విల్ యూ క్రిటిసైజ్ మీ, ఆ భయంతో లైక్ వీ బికమ్ సంథింగ్ ఎల్స్. మరి అదంతా మిక్స్ అయ్యి ఒక లైక్ ఫ్యామిలీలో రిఫ్లెక్ట్ అవ్వడము. సో ఫ్యామిలీ థెరపీ బేసిక్లీ ఫోకసెస్ ఆన్ సిట్టింగ్ ఆల్ ఇన్ అ సర్కిల్. ఇలా మనం ఒక స్ట్రక్చరల్ ఫ్యామిలీ థెరపీ అంటారు, మనం అందరు కలిసి ఇలా రౌండ్గా కూర్చొని
డిస్కసింగ్ ఎవ్రీబడీస్ వ్యూ. ఇప్పుడు ఇంట్లో ఒక ఈవెంట్ జరుగుతుంది, ఒక ఫంక్షన్ జరుగుతుంది, దర్ ఇస్ ఓన్లీ వన్ పర్సన్ హూస్ టేకింగ్ ఆల్ ద డెసిషన్స్. నాట్ ఎవ్రీబడీ మైట్, అదర్స్ వాంట్ టు కాంట్రిబ్యూట్. అలాంటి ఒక ఆపర్చునిటీ దొరకదు. సో సిట్టింగ్ టుగెదర్ దట్ ద థెరపిస్ట్ విల్ క్రియేట్ అన్ ఎన్వైర్న్మెంట్ ఫర్ దట్ అనమాట. అడ్రస్ ఎక్కడ ఈ నెగటివ్ పాయింట్స్ వస్తుంది చెప్పలేము. మేబీ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ సఫరింగ్ త్రూ డిప్రెషన్ అండ్ ద ఫ్యామిలీ డజంట్ వాంట్ టు అడ్రస్ ఇట్. ఏం లేదు, నువ్వు ఒక సినిమాకి వెళ్ళు మారిపోతుంది అంటారు, బట్ ఇట్ డజంట్. మేబీ ద పర్సన్ ఈజ్ సఫరింగ్ వెరీ డీప్లీ. సో అగైన్ ఇట్ కమ్స్ బ్యాక్ టు ద సేమ్ పాయింట్ ఆఫ్ కమ్యూనికేషన్. ఆ గ్యాప్ ఎక్కడి నుంచి క్రియేట్ అనేది మనం రూట్ కాజ్ ఫైండ్ అవుట్ చేసుకుని యాజ్ అ థెరపిస్ట్ వీ హెల్ప్ దెమ్ సార్ట్ అవుట్ ద థింగ్స్ బిట్వీన్ దెమ్. సో మోస్ట్లీ ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోవడం వల్ల కూడా మేబీ వాళ్ళ ఒపీనియన్స్ ఏది కూడా షేర్ చేసుకోవడానికి అవకాశం లేకుండా అయిపోయి ఉండొచ్చు. టు బీ హానెస్ట్, ఈవెన్ జాయింట్ ఫ్యామిలీ అయినా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అయినా దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇష్యూస్ ఇన్ ద ఫ్యామిలీ, ఈవెన్ న్యూక్లియర్ ఫ్యామిలీ. I think it all depends on my perspective. I mean, what are you comfortable with? There are people who want to be in nuclear family. There are people who wish there was an extended family. So depends on my perspective anamata. Like what is it I want? మనకు ఒక క్లారిటీ ఉంటే ఈజీ అయిపోతుంది. మనకే క్లారిటీ లేకుండా ఇలా ఉంటే బాగుంటుంది, అప్పుడప్పుడు ఇలా ఉంటే బాగుంటుంది అంటే ఆ క్లారిటీ తెచ్చుకోవడం ఎలా అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఆ క్లారిటీ మన ఇండివిజువల్ చాయిసెస్, లైక్ హస్బెండ్ అండ్ వైఫ్ సిట్ టుగెదర్, లైక్ వాట్ ఈస్ ఇట్, ఒక కంపాషనేట్ చాయిసెస్ పెట్టుకోవాలి, నాట్ మెటీరియలిస్టిక్ లా కాకుండా వాట్ ఈస్ ఇట్ దట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్. అంటే చాలా మంది చాలా చెప్పాలి ఓపెన్గా అనుకుంటారు, కానీ ముందు అనుకున్నా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆ ధైర్యం రాదు చెప్పాలి అని అన్నా కూడా. సో అక్కడ కరెక్ట్గా మీరు పాయింట్ చేసింది ఏంటంటే అక్కడ వీ షుడ్ అండర్స్టాండ్ వై, ఎందుకు ఇలా జరుగుతుంది, వై ఈజ్ యువర్ మైండ్ గోయింగ్ దట్ వే. యాంగ్జైటీ వచ్చేస్తుందా, ప్యానిక్ అటాక్ వచ్చేస్తుందా, ఎందుకు చెప్పలేకపోతున్నారు, లేకపోతే ఆపోజిట్ పర్సన్ మీరు జడ్జ్ చేసినట్టు మీకు అనిపిస్తుందా. సో అక్కడ కూడా పాయింట్ ఆ ఫీలింగ్ మనం అండర్స్టాండ్ చేసుకొని వీ హ్యావ్ టు రికగ్నైజ్ దేనివల్ల అలా జరుగుతుంది, వెర్ ఈజ్ యువర్ మైండ్ వ్యాండరింగ్. సో దాట్ ఎ సైకియాట్రిస్ట్ కెన్ హెల్ప్ యూ ఫిగర్ అవుట్ వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్. అక్కడ కూడా చాలా కామన్గా డిప్రెషన్లో మనకు అందరూ మిగతా వాళ్ళందరూ చెప్పేది నెగిటివ్గానే అనిపిస్తుంది. వాళ్ళు కావాలని నన్ను ఐసోలేట్ చేశారు, నాతో చెప్పలేదు, ఇలాంటి నెగిటివ్ ఫీలింగ్స్ అనమాట. కంప్లీట్ నెగటివ్ పర్స్పెక్టివ్లో మైండ్ ఉంటుంది. అంటే వీ ఫీల్ వెరీ ఐసోలేటెడ్, చాలా గిల్ట్ ఫీలింగ్స్ రావడము, అలాంటి సైకోపెథాలజీస్ చాలా కామన్ అనమాట. సో అది ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. అంటే ఏ వ్యక్తితో అయితే కరెక్ట్గా మనం చెప్పాలనుకుంటున్నాం ఆ ఫీలింగ్స్ తనతో తప్ప మిగతా అందరితోని చెప్పగలుగుతాం. యా, సో దేర్ డెఫినెట్లీ సోషల్ స్ట్రెస్సెస్ అంటారు. వీ హ్యావ్ టు ఐడెంటిఫై ఎందుకు, వాట్ ఈస్ ఇట్, ఈస్ ఇట్ బికాస్ ఆఫ్ ద ఆపోజిట్ పర్సన్స్ బిహేవియరా, లేకపోతే ఫియర్ అనే కాంపోనెంటా. There could be multiple reasons for that. So identifying, but if you are willing to person, so if you're spending the rest of the life, you have to. You can't escape. So అది ఐడెంటిఫై చేయడం ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. హెల్దీ రిలేషన్షిప్స్కి ఎలా ఉండాలి, ఏం చేయాలనే విషయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. Sure.